నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్టీరింగ్ కమిటీకి ఉపాధ్యాయ సంఘాల రాజీనామా. పీఆర్సీపై కలిసి వచ్చే సంఘాలతో ఉమ్మడి పోరాటం. రాజంపేట జిల్లా కేంద్రమే లక్ష్యంగా అఖిల పక్షాల ఆందోళన. ర్యాలీ జరగకుండా కట్టడి చేస్తున్న పోలీసులు. గుండెపోటుతో నటుడు అథ్లెట్ ప్రవీణ్ కుమార్ కన్నుమూత. మహాభారత్ సీరియల్లో భీముడి పాత్రతో మెప్పు. కర్ణాటకలో హిజాబ్ వివాదంపై ఆగని ఆందోళనలు. నిషేధంపై కాసేపట్లో న్యాయస్థానం విచారణ. రాష్ట్రంలో కన్నుల పండువగా రథసప్తమి వేడుకలు. అరసవిల్లి సూర్య దేవాలయంలో మంత్రి వెల్లంపల్లి పూజలు. జగనన్న చేదోడు పథకం నిధులు విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ వాహన మిత్ర, ఇలా ఏ పథకం తీసుకున్నా కూడా ఒకవైపున ఇవే కాకుండా ఇంగ్లీష్ మీడియం చదువులు కానివ్వండి, 30 లక్షల మందికి కుటుంబాలకు మేలు చేస్తూ ఇళ్ల పట్టాలు ఇవ్వడం కానివ్వండి, ఏది తీసుకున్నా కూడా ఎన్నికల ముందు ఏలూరులో నేను ఇచ్చిన మాట ప్రకారం వారిని వెన్నెముక కులాలుగా మార్చేందుకు నిండు మనసుతోనే ఈ 2.5 సంవత్సరాలలో గట్టిగా ప్రయత్నం చేశామని చెప్పి కూడా మేము బిడ్డగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దేవుడి చల్లని దీవెనలతో మన ప్రభుత్వం ఈ 2.5 సంవత్సర కాలంలో కొన్ని పనులు ఏం చేశాము అన్నది కూడా ఈ సందర్భంగా కాస్త జ్ఞాపకం తెచ్చుకోగలిగితే, బీసీ కమిషన్ను శాశ్వత ప్రాతిపదిక మీద నియమించిన మొట్టమొదటి రాష్ట్రం మనదే అని సందర్భంగా కూడా సగర్వంగా తెలియజేస్తాం. కేబినెట్ కూర్పులోనే ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు 60% మంత్రి పదవులు ఇచ్చిన ప్రభుత్వం మనది అని కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 5 డిప్యూటీ సీఎంలకు గాను 4 డిప్యూటీ సీఎంలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారే అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. శాసనసభ స్పీకర్ పదవి సైతం బీసీలకే ఇచ్చామని కూడా సగర్వంగా ఈ సందర్భంగా చెప్పగలుగుతా ఉన్నాను. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన 32 ఎమ్మెల్సీ పదవుల్లో 32 మందికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తే, ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు వారికే ఈ 32లో 18 ఇచ్చామని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 మనం రాజ్యసభకు పంపిస్తే, అందులో సగం అంటే 2 బీసీలకే ఇచ్చామని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. మొత్తం 650 మండలాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుచుకున్న, మొన్న జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో గెలుచుకున్నది 636 మండలాల్లో మనం క్లీన్ స్వీప్ చేస్తే, అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 427 అధ్యక్ష పదవులు ఇచ్చాం. అంటే అక్షరాల 67% వీరికే ఇచ్చామని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. మొత్తం 13 జిల్లా పరిషత్ అధ్యక్ష పదవుల్లో, జిల్లా పరిషత్ జెడ్పీ చైర్మన్ల పోస్టుల్లో మొత్తం 13 ఉంటే, అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే ఇచ్చింది
9 ఇచ్చాం. అంటే అక్షరాల 69% వీరికే ఇచ్చామని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. మొత్తం 13 నగర కార్పొరేషన్ల చైర్మన్లకు ఎన్నికలకు పోయి దేవుడి దయతో 13కు 13 కూడా మనమే గెలుచుకున్నాం. గెలిచిన ఆ 13 నగర కార్పొరేషన్ చైర్మన్ పదవులలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు ఇచ్చింది 12. అంటే అక్షరాల 92% ఈ వర్గాల వారికే ఇచ్చామని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. మొత్తం 87 మున్సిపాలిటీ ఎన్నికల్లోకి మనం పోటీ జరిపితే అందులో 84 అక్షరాల మన పార్టీనే గెలుచుకుంటే అందులో 61 చైర్మన్ పదవులు అంటే అక్షరాల 73% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకే ఇచ్చామని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. మొత్తం 196 వ్యవసాయ మార్కెట్ కమిటీలలో ఉంటే అందులో 118 అంటే అక్షరాల 60% చైర్మన్ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకే ఇచ్చామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. నామినేటెడ్ కింద కార్పొరేషన్ చైర్మన్ పదవులు అక్షరాల 137 నామినేటెడ్ చైర్మన్ పదవులు మనం ఇస్తే ఈ 137 నామినేటెడ్ చైర్మన్ పదవుల్లో అక్షరాల 79 పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే ఇచ్చాము అని చెప్పి అంటే 58% వీరికే ఇచ్చామని కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొత్తం 484 నామినేటెడ్ డైరెక్టర్ల పోస్టుల్లో మనం నామినేట్ చేస్తే అందులో 281 పోస్టులు ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకే ఇచ్చామని అంటే 58% ఈ వర్గాలకే ఇచ్చామని సగర్వంగా మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నా. అంతెందుకు మొన్న ఈ మధ్యకాలంలోనే గ్రామ వార్డు సచివాలయాల్లో మన హయాం వచ్చిన ఈ 2.5 సంవత్సర కాలంలోనే గ్రామ వార్డు సచివాలయాల్లో మనం ఇచ్చిన శాశ్వత ఉద్యోగాలు దాదాపుగా 1,20,000 ఉద్యోగాలు శాశ్వత ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తే ఇందులో 83% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకే ఇవ్వగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా నామినేటెడ్ పదవులు కానీ నామినేటెడ్ కాంట్రాక్టులు కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టాన్నే చేసిన ప్రభుత్వం కూడా మనదే అని సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా. ఒకవైపున మన పరిస్థితి ఇంత మంచి చేశాము అని చెప్పి సగర్వంగా మీ బిడ్డగా తెలియజేసుకునే మన పరిస్థితి ఒకవైపున ఉంటే మరో వంక దయచేసి గమనించమని కోరుతా ఉన్నా. మరో వంక ఎస్సీ కులాలలో పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా అన్న దిగజారుడు వ్యక్తి ఈరోజు మన రామోజీరావు గారికి అంటే మన ఈనాడు రాజ్యసభలో ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. इसका मतलब कि भारत की जो ट्रेडिशनल मेडिसिन है उसने विश्व में अपनी एक पहचान बनाना शुरू किया है. मैं चाहता हूं कि हम सब लोग जहां जहां हमारा परिचय हो इस बात को बल दें क्योंकि इस क्षेत्र हमारा दबा हुआ है. अगर हम थोड़ा उसको और ऐसे समय है कि स्वीकृति बन जाएगी तो हो सकता है कि भारत की जो ट्रेडिशनल मेडिसिन की परंपरा है, ताकत है, वो दुनिया में पहुंचेगी और काम होगा. आदरणीय सभापति जी, आयुष्मान भारत के तहत 80,000 से अधिक हेल्थ एंड वेलनेस सेंटर आज कार्यरत हैं और हर प्रकार की
आधुनिक से आधुनिक सेवाओं करने के लिए उनको सजाया जा रहा है। ये सेंटर गांव और घर के पास ही फ्री टेस्ट समेत बेहतर प्राइमरी हेल्थ केयर सुविधा दे रहे हैं। ये सेक्टर कैंसर, डायबिटीज और दूसरी गंभीर बीमारियों को शुरुआत में ही डिटेक्ट करने के में मदद कर रहे हैं। 80,000 सेंटर बने हैं और इसको हम और बढ़ाने की दिशा में तेज गति से काम कर रहे हैं। यानी बहुत महत्वपूर्ण बीमारियों में भी, गंभीर बीमारियों में भी उनको स्थानीय स्तर पर मदद मिलने की संभावना है। आदरणीय सभापति जी, वैसे पुरानी परंपरा ये थी कि बजट के पहले कुछ टैक्स लगा दो ताकि बजट में चर्चा न हो, बजट में दिखे नहीं और उस दिन शेयर मार्केट गिर न जाए। हमने ऐसा नहीं किया, हमने उल्टा किया। हमने बजट के पहले 64,000 करोड़ रुपए पीएम आत्मनिर्भर स्वस्थ भारत योजना के तहत क्रिटिकल हेल्थ इंफ्रास्ट्रक्चर के निर्माण के लिए राज्यों के अंदर बांटे। अगर ये चीज हम बजट में रखते तो और बहुत बड़ा बजट शानदार दिखता। शानदार तो है ही है और शानदार दिखता, लेकिन हम उस मोह के में रखने के बजाय कोरोना के समय इसकी तत्काल व्यवस्था करने के लिए हमने पहले इसको किया और 64,000 करोड़ रुपए हमने इस काम के लिए दिए। आदरणीय सभापति जी, इस बार खड़गे जी बड़ा विशेष बोल रहे थे और कह रहे हैं कि मुझे तो कह रहे हैं कि मैं उस पर बोलूं, इधर उधर ना बोलूं, लेकिन वो क्या बोले हैं उसको भी एक बार चेक कर लिया जाए। सदन में कहा गया कि कांग्रेस ने भारत की बुनियाद डाली और भाजपा वालों ने सिर्फ झंडा गाड़ दिया। आदरणीय सभापति जी, ये सदन में ऐसे ही हंसी मजाक में कही गई बात नहीं थी। ये उस गंभीर सोच का परिणाम है और वही देश के लिए खतरनाक है। और वो है, कुछ लोग यही मानते हैं कि हिंदुस्तान 1947 में पैदा हुआ और उसी के कारण ये समस्या होती है। और इसी सोच का परिणाम है कि भारत में पिछले 75 साल में जिसको काम करने का 50 साल मौका मिला था, उनकी नीतियों पर भी इस मानसिकता का प्रभाव रहा है और उसी के कारण कई विकृतियां पैदा हुई है। రాజధాని భూముల్ని ప్రభుత్వం తాకట్టు పెట్టడంపై అమరావతి రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మందడంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద అమరావతి దళిత ఐకాస ఆందోళన చేపట్టింది. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అమరావతి భూముల్ని ప్రభుత్వం తాకట్టు పెట్టడంపై రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ అమరావతి దళిత ఐకాస ఆధ్వర్యంలో మందడంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం కూడా నిర్వహించారు. అలాగే ఈ దీక్షా శిబిరాలు జరిగే ఆందోళన కార్యక్రమాల్లో కూడా ప్రభుత్వ తీరును నిరసిస్తూ తమ ఆందోళనను రైతులు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఈ దళిత ఐకాస నాయకులు ఈ భూములు తాకట్టు పెట్టడంపై వారి అభిప్రాయం ఏమంటున్నారో వారి మాటలు తెలుసుకుందాం. మార్టిన్ గారు, ఎట్లా ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ భూములు తాకట్టు పెట్టడాన్ని ఎలా చూస్తారు? ప్రభుత్వానికి ఏమని డిమాండ్ చేస్తారు? అందరికీ నమస్కారాలండి. మేము అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చాం, మా తాత ముత్తాతల ఆస్తులయ్యి. అటువంటి భూముల్ని తనఖా రిజిస్ట్రేషన్ చేసి వేరే వాళ్ళకి అమ్మటం అనేది దళిత చేసి అమరావతి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అభివృద్ధి చేయడానికి భూములు ఇచ్చాం, కానీ అమ్ముకొని పార్టీ అభివృద్ధి కోసం డెవలప్ చేసుకోవడానికి మేము భూములు ఇలా. మీరేమైనా మీ పార్టీని డెవలప్ చేసుకుంటే బొత్స సత్యనారాయణ సూటిగా ప్రశ్నిస్తున్నా. అయ్యా బొత్స సత్యనారాయణ, నువ్వేదన్నా భూములు డబ్బులు సంపాదించాలనుకుంటే నువ్వు ఆనాడు మందు ద్వారా సంపాదించిన డబ్బు ఉంది. ఆ మందు ద్వారా సంపాదించిన డబ్బును మొత్తం తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి పెట్టుబడి పెట్టు, ప్రభుత్వాన్ని పెట్టుబడి పెట్టుకో, లేదా పార్టీ పెట్టుబడి పెట్టుకో. అంతేగాని అమరావతి రాజధాని కోసం 5 కోట్ల ప్రజానికానికి మా తాత ముత్తాతల ఆస్తుల్ని త్యాగం చేసి భూములు ఇచ్చాం. మా భూములు ఏమైనా డెవలప్ చేసావు అమ్మటానికి? ఎవడబ్బా సొత్తయా బొత్స సత్యనారాయణ? నువ్వేమైనా అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి
చెప్పి దీన్ని డెవలప్ చేస్తే అదేవిధంగా మీరు అమ్ముకున్నా ఏం చేసినా మేము పట్టించుకోం. మాకు ఇంతవరకు ఇప్పుడు మట్టి పోయిలా, ఒక టాపీ కంకర ఇలా, సిమెంట్ ఇలా, అటువంటి వాళ్ళు అమ్మటానికి మీరు ఎవరిచ్చారు మీకు అధికారం? అందుకే మేము దళిత చేసి అమరావతి ఆధ్వర్యంలో మేము ఈ యొక్క ఎవరైతే తనఖా రిజిస్ట్రేషన్ చేశారో వారి మీద కంప్లైంట్ ఇస్తున్నాం. ఈ రిజిస్ట్రేషన్ వెంటనే రద్దు చేయాలి. 3 నెలల టైం ఉంటుంది మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం. 3 నెలల టైంలోపు ఏమైనా ఆక్షేపణలు ఉంటే తెలియజేయమని చెప్పని కూడా ఉంది. మేము ఈ తనఖా రిజిస్ట్రేషన్ని రద్దు చేయమని చెప్పి మా భూములు దాంతోపాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కూడా పెడతాం. మా భూములు ఎస్సీల భూమి, ఎస్టీ భూములు మొత్తం కూడా అవి కూడా ఉండే వాటిని కూడా ఈ అమ్ముతున్నారు కాబట్టి మేము వాటి మీద కూడా ఎస్ఎస్టీ పెడతాం. వెంటనే రిజిస్టర్ గారు దీన్ని మేము ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఈ యొక్క ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసి 196 ఎకరాలు మందరం రిజిస్ట్రేషన్లో చేసి ఉంటారు, 196 ఎకరాలని రద్దు చేసి మాకు సంజాసి అని చెప్పి కూడా మేము రిజిస్టర్ గారిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై అమరావతి. ఈ అమరావతికి సంబంధించి ఇష్యూ హైకోర్టులో కేసులు నడుస్తున్న తరుణంలో ప్రభుత్వం ఇలా ఈ భూములు తనఖా పెట్టండి ఎలా చూడాలంటారు? ప్రభుత్వానికి చట్టాలంటే భయం లేదు, ప్రజలంటే భయం లేదు, ఎవరన్నా భయం లేదండి. ఆ భయం లేకనే ఈ రోజున అమరావతి భూములు తాకట్టు పెట్టుకోవడానికి చేస్తున్నారు. అక్కడ నవలూరులో జగనన్న స్మార్ట్ సిటీ అని చెప్పేసి దానికి ఆ వెంచర్లకి రియల్ ఎస్టేట్ చేసుకొని అమ్ముకోవటానికి హుడ్కో వారికి ఈ రాజధాని అమరావతి ప్రాంతంలో మందడం, ఉద్దండరాయపాలెం, ఈ రోజున అనంతవరంలో కూడా రిజిస్ట్రేషన్ జరుగుతుందని తెలిసింది సమాచారం. మేము ఇప్పుడు ఇక్కడ నిరసన కార్యక్రమం అయిపోయిన తర్వాత వెంటనే అక్కడికి కూడా మేము వెళ్ళి అక్కడ కూడా మా యొక్క వినత పత్రాలు అక్కడ అందించడం జరుగుతుంది. ఒకటండి, ఈ జగన్మోహన్ రెడ్డి గారికి దోచుకోవటమే, రాష్ట్రంలో అంతా దోచుకోవటం అయిపోయింది, అంతా అమ్ముకోవటం అయిపోయింది. ఈ రోజున అమరావతి ప్రాంతంలో అమరావతి భూముల మీద పడ్డాడు. మేము అమరావతి భూములను అన్యాక్రాంతం కానివ్వము, అమరావతి భూములు దోచుకోనివ్వము, అమరావతి కోసమే దానిని ఖర్చు పెడతానంటే ప్రతి పైసా అమరావతి కోసం ఖర్చు పెడతానని ఈ ప్రభుత్వం ప్రమాణ పత్రం ఇస్తే దానికి మేము రైతులుగా, భూములు త్యాగం చేసినటువంటి రైతులుగా మేము అందరం ఒప్పుకుంటాం. దయచేసి ప్రభుత్వం కానీ సిఆర్డీ ఆఫీసర్లు కానీ ప్రమాణ పత్రం ఇవ్వండి. మీరు తాకట్టు పెట్టుకునేటువంటి ఈ భూములను అమరావతి ప్రాంతం అభివృద్ధి కోసమే ప్రతి పైసా ఖర్చు పెడతామని ప్రమాణ పత్రం విడుదల చేయండి, మేము అందరం కూడా ఒప్పుకుంటాం. లేదంటే ఎంతటి నిరసన కార్యక్రమానికైనా, నిరాహార దీక్షకైనా, ఆమరణ నిరాహార దీక్షకైనా మేము సిద్ధం. అమరావతి భూములు కాపాడుకుంటాం, ఖబర్దార్. ఇక్కడ రాజధానిలో నిర్మాణాలు కూడా ఆగిపోయిన తరుణంలో మరి ఈ భూములు తనఖా చేసిన సొమ్మును ప్రభుత్వం వేరే దానికి మళ్లించేటువంటి అవకాశం కూడా ఉంది కదా, ఆ సొమ్ము వస్తే దానిపైన ఏమంటారు? అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు వారి ఫ్లాట్లు, అమరావతి రైతుల కోసం భూములు ఇచ్చిన రైతులు వారి ఫ్లాట్లు తాకట్టు పెట్టుకోవడానికి ఎటువంటి హక్కు లేదని ఈ ప్రభుత్వం చెబుతుంది. ఏ బ్యాంకులో మాకు వచ్చిన ఫ్లాట్లు తాకట్టు పెట్టుకోవడానికి కూడా మాకు అవకాశాలు ఇవ్వండి. ఎన్నో ఇబ్బందులు పెడుతున్నాం అమరావతి రైతు. కానీ మా భూములని వాళ్ళ సొంత కొన్ని ప్రయోజనాల కోసం, వాళ్ళ పార్టీ ప్రయోజనాల కోసం, వాళ్ళు పప్పు బెల్లాలు పంచుకోవడానికి మా అమరావతిలో ఉన్న భూమిని 413 ఎకరాల భూమిని తనఖా రిజిస్ట్రేషన్ చేయడం హడ్కో బ్యాంక్ వాళ్ళకి ఇది చాలా దౌర్భాగ్యమైన చర్య. మేము ఒకటే తెలియజేస్తాము జగన్మోహన్ రెడ్డి గారికి, అయ్యా మీరు అమరావతిని అభివృద్ధి చేయండి. అమరావతిని అభివృద్ధి చేసిన తర్వాత మీకు రావాల్సిన వాటాలు 9,000 ఎకరాల్లో ఉన్న భూమిని మీరు అప్పుడు తాకట్టు పెట్టుకోండి, అమ్మి అప్పుడు ప్రభుత్వం తరఫు నుంచి రాష్ట్ర ప్రజలు అందరికీ ఖర్చు పెట్టండి. అంతేగాని మీరు ఎక్కడో గత ప్రభుత్వం వాళ్ళు 1,250 కోట్లకి 162 ఎకరాల భూమిని గత ప్రభుత్వంలో హడ్కో బ్యాంక్ వారికి తాకట్టు పెట్టారని, వీళ్ళు జగనన్న కాలనీ అని ఆ హడ్కో బ్యాంక్ స్థలంలో వీళ్ళు కాలనీ కట్టబోతున్నారు. దానిని వాళ్ళు కొంతమందికి అమ్మటం జరిగింది. అది రిజిస్ట్రేషన్ చేయడానికి వెళ్ళిన తర్వాత హడ్కో బ్యాంక్ వాళ్ళు అది మా తనఖాలో ఉన్న భూమి మీరు ఎలా అమ్ముతారు అని చెప్పిన తర్వాత అప్పుడు తెలుసుకున్నారు అధికారులు నిద్రపోతున్నారేమో. మరి హడ్కో బ్యాంక్ వాళ్ళ దగ్గర భూమి తనఖా ఉందని కూడా తెలియకుండా వాళ్ళు హడావుడిగా ఆ వెంచర్ మొదలుపెట్టి అమ్మటం మొదలుపెట్టారు. అది తెలిసిన తర్వాత ఆ భూమి 162 ఎకరాల భూమికి వాళ్ళు ఆ భూమిని కుదవ నుంచి విడగొట్టడానికి అమరావతిలో ఉన్న 413 ఎకరాల భూమిని కుదవ పెడుతున్నారు. అంటే ఆ ఆస్తుల కోసం మా అమరావతిలో ఆస్తుల్ని కుదవ పెడతారు మీరు. ఎక్కడో అమరావతిలో అక్కడ మీకు అమరావతి రైతులు ఇచ్చిన భూమి ఉందిలే, తేరగుందని మీకు అమరావతి భూమి కనపడుతుంది. కానీ అమరావతి రైతులుగా మేము తెలియజేస్తున్నాం, అమరావతి ఆస్తులను నిర్వీర్యం కానివ్వం. అమరావతిలో ఎటువంటి మీలాంటి అవాంఛిక శక్తులు అమరావతిలో వచ్చినా ముందుండి మేము అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం. జై అమరావతి. ఎట్లా చూస్తారు ఈ ప్రభుత్వం ఇప్పుడు ఎత్తు భూములు తనఖా పెట్టడానికి మీ పార్టీ తరఫున? ముందు బుద్ధి లేని ముఖ్యమంత్రి, సిగ్గులేని రాష్ట్ర మంత్రులు. ఈ రాష్ట్రంలో ఈ రాజధానిలో
అడవిలా ఉంది, ఎడారిలా ఉందని చెప్పినటువంటి ఈ మంత్రులు మరి ఏముందని చెప్పని దీన్ని తనఖా పెట్టుకోవడానికి తిరుగుతూ ఉన్నారు. కనీసం మీకు బుద్ధి ఉందా? మీ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో మీకు తెలుస్తుందా? అంటే ఎన్నికల సమయంలో డబ్బులు ఖర్చు పెడితే చాలు, మనకు ప్రజలతో పని లేదని మీరు భావిస్తూ ఉన్నారా? ఈ అమరావతిలో భూముల్ని కుదవ పెట్టడానికి మీకు ఎక్కడుంది అసలు హక్కు? నైతిక హక్కు మీకు ఎక్కడిది? ఈ అమరావతిలో ఏం లేదని చెప్పిన మీరు వాటిని కుదవబెట్టి దాన్ని డబ్బుల రూపంలో మార్చుకునే హక్కు మీకు ఎక్కడిది? కాబట్టి ఖచ్చితంగా అమరావతి ప్రజలు కానీ, రాజధాని దళితులు కానీ, రాజధాని ప్రాంత వాసులు కానీ ఈ తాకట్టు పెట్టి డబ్బుల రూపంలో మార్చుకునేదాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో బ్యాంకర్లకు కానీ, రిజిస్టర్ ఆఫీసర్లకు కానీ మేము చెప్పేది ఏంటంటే మీరు వీటిని ప్రోత్సహించొద్దండి. భవిష్యత్తులో బ్యాంకుల మీద కూడా దాడులు జరుగుతాయి. ఈ అమరావతి ప్రజలు మీ మీద దాడులు చేస్తారు. కడుపు మండిపోయి ఉన్నారు ప్రజలు అని చెప్పని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇట్లా ఏం చేయబోతున్నారు ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపైన రైతులుగా? రాజధాని రైతులుగా ఇప్పుడు ప్రభుత్వం అమరావతిని సెల్ఫ్ ఫైనాన్స్ సిటీగా ఏదైతే ప్రారంభమైందో దీన్ని విచ్ఛిన్నం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక క్రూరమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక స్థితి జీరో స్థాయికి వచ్చి అప్పులకి కొత్త అప్పులు తెస్తే పాత అప్పులకి వడ్డీలుగా జమ అవుతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వానికి రావట్లేదు. వీళ్ళు చేసేటటువంటి ఏది రెవెన్యూ జనరేషన్ ఏదైతే కాని పథకాలు, ఎలక్షన్ ఓట్లు కొనే పథకాలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉందో ఈ నవరత్నాల పేరిట, ఆ పథకాలకి వాళ్ళ పేరుతో వచ్చేటటువంటి హౌసింగ్ కార్పొరేషన్లకి రాజధాని అమరావతులు రైతులు దానం చేసినటువంటి ఈ పొలాన్ని తీసుకెళ్లి హెడ్కో బ్యాంకుకి తాకట్టు పెట్టడం అనేటటువంటి ఈ చర్య నిజంగా దిక్కుమాలిన చర్య, నైతిక విలువలు లేనటువంటి చర్య. ఇటువంటి చర్యలు ఈ ప్రభుత్వం మానుకోకపోతే రాజధాని రైతులుగా ఇక త్వరలోనే కార్యాచరణ సిద్ధం చేస్తాం. నిరాహార దీక్షలు సిఆర్డీఏ ఆఫీస్కి ముట్టడిస్తాం. బొత్స సత్యనారాయణ గారు, మీరు చాలా కట్టడాలు కట్టారు, కృష్ణా కరకట్ట మీదుగా వెళ్ళి దాన్ని ఒక 16 లైన్లో 32 లైన్లో చేస్తానన్నావు. ఇదేనా నువ్వు సర్వే చేసింది? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు ఎన్ని భూములు ఉన్నాయి, ఏ ఊర్లో ఉన్నాయి అని చెప్పేసి చూసి నీ అధినేతకి చూపించి తాకట్టు పెట్టి మీ స్వలాభం కోసం భూముల్ని తాకట్టు పెట్టే చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మందడం సబ్ రిజిస్టర్ వద్ద రాజధాని దళిత ఐకాస కావచ్చు, రాజధాని రైతులు చేస్తున్న ఆందోళన సంబంధించి తాజా సమాచారం. కెమెరామెన్ కేశవతో చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అమరావతి. ధన్యవాదాలు చంద్రశేఖర్. పాఠాలు చెప్పడం మాని ఉద్యమాల బాట పట్టే ఉపాధ్యాయులపై రౌడీ షీట్లు తెరవాలంటూ సామాజిక కార్యకర్త శ్రీనివాస్ గౌడ్ సూచించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కలెక్టర్ జె శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేశారు. ఉపాధ్యాయ నాయకులు వృత్తి మాని రోడ్లపై దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారంటూ సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో ఆరోపించారు. ఉద్యమాల పేరుతో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఉపాధ్యాయుల సర్వీస్ నిబంధనలను మార్చాల్సిన అవసరం ఉందని సూచించారు. తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. తర్వాత దాని మీద మా నాయకులందరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ సమస్య ఏంటో తెలుసుకొని మరి ఏ రకంగా ఇది జరిగిందో దాని మీద కొంత అవగాహన తెచ్చుకొని మరి డీటెయిల్స్ ఇచ్చినటువంటి ప్రకారం ఆ డీటెయిల్స్ కూడా మేము సబ్మిట్ చేసాం. మరి కొంత మీడియా కూడా చాలా వరకు కవర్ చేసింది. సోషల్ మీడియాలో ఏ రకంగా దాని మీద వీడియోస్ అన్నీ కూడా వచ్చాయో మనం చూసాం. మరి గోవా నుంచి కూడా కొంతమందిని తీసుకొని వచ్చి దీన్ని రన్ చేయడానికి మరి ఏ రకంగా 10,000 రూపాయలు ఎంట్రీ ఫీ కూడా పెట్టి ఆ ప్రాపర్టీలో మరి ఒక మినిస్టర్ గారే స్వయంగా ఒప్పుకునే పరిస్థితి కూడా ఒక సందర్భంలో ఉండింది. కాబట్టి మరి ఇంత ఓపెన్గా ఇల్లీగల్ కసినో యాక్టివిటీ జరిగితే రేపు భవిష్యత్ ఏంటి, ఆంధ్రప్రదేశ్లో మన సంస్కృతి ఏంటి, మన తాలూకా సాంప్రదాయాలు, ఈ విలువలు ఇవన్నీ కూడా నట్టేట ముంచి ఇటువంటి అక్రమమైనటువంటి కార్యక్రమాలు చేయడం అనేది సరైన పద్ధతి కాదని తెలిసి మరి మేము స్పష్టంగా నేను అలాగే మా సీనియర్ లీడర్ ఆల్పాటి రాజా గారు, కందుకూరి వీరయ్య గారు మీ అందరం కూడా కలిసి ఇప్పుడు రిప్రజెంట్ చేయడం జరిగింది. మరి ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటారనే నమ్మకం అయితే మాకుంది. ఎందుకనంటే అది వాస్తవంగా జరిగింది కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీని మీద దృష్టి సారించి దాని మీద సరైన ఇన్వెస్టిగేషన్ పద్ధతిలో కానీ ముందుకు నడిస్తే నిజాలన్నీ కూడా ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలనే మా ప్రయత్నం అంతా కూడా. ఒక్కసారి జరిగింది, మినిస్టర్లు వీళ్ళందరూ కూడా విచ్చలవిడిగా ఈరోజు పబ్లిక్ దగ్గరే అయిన జరిగింది, మేము చేస్తాం, మా ఇష్టం, మా ఇష్టారాజ్యం అని ఒక పక్కన రాజ్యాంగానికి కానీ ఒక పక్కన ప్రజాస్వామ్యానికి కానీ విలువలకి కానీ ఇవన్నీ కూడా లెక్క చేయకుండా ఏదో వాళ్ళ సొంత రాజ్యం ఈరోజు నడిపించుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తున్నారని అంటే మరి అటువంటి వాళ్ళకి చెక్ పెట్టాల్సినటువంటి బాధ్యత
కేంద్ర ప్రభుత్వం ఇటువంటి కేంద్ర సంస్థల మీద ఉన్నాయి కాబట్టే మరి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఖచ్చితంగా దీని మీద ఒక స్పందన ఉంటుందన్న నమ్మకం అయితే మాకు కలుగుతుంది. ఎవిడెన్సెస్ కూడా వీలైనంత వరకు పేపర్లో వచ్చిన డాక్యుమెంట్స్ కానీ, అలాగే మా నాయకులు ఎవరైతే అక్కడికి వెళ్ళి కొంతవరకు సమాచారం కేటాయించారో మాకు ఫ్లైట్ టికెట్స్ కూడా ఉన్నాయి, పేర్లతో సహా ఏ వ్యక్తుల్ని ఈ కసినో యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి ముందులో ఉన్నటువంటి వ్యక్తుల తాలూకా కొంత డీటెయిల్స్ ఉంటే అవన్నీ కూడా మేము సమర్పించాం. మాకున్నంత వరకు మేము సమర్పించాం. మరి మిగతాది ఈడీ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తే ఖచ్చితంగా మరిన్ని నిజాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో సంస్కృతిని, సాంప్రదాయాన్ని, సంక్రాంతి సంబరాలని అడ్డం పెట్టుకొని ఆ ముసుగులో ఘోరమైన నష్టాన్ని కలగజేసే విధంగా వ్యవహరించింది ప్రభుత్వం యొక్క అండదండలతో. స్వయంగా ఒక మంత్రి దీంట్లో భాగస్వామ్యం అయ్యారు అంటే దాని మీద నిజ నిర్ధారణ కమిటీ వేయటం, ఆ కమిటీ అక్కడికి వెళ్ళటం, ఆ కమిటీని వాళ్ళు అడ్డుకోవటం, వాళ్ళ మీద దాడి చేయటం, అంతేకాకుండా పోలీసు యంత్రాంగం కనీసం రెస్పాండ్ అయ్యి దాన్ని పరిగణలో తీసుకొని పరిశీలించటం ఏమీ లేకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా స్వయంగా మంత్రి గారు ఒప్పుకుంటా ఉన్నాడు. నేను జరపలేదు, అక్కడ జరిగినాయి. 6-7 గంటలు జరిగిన తర్వాత నేను ఆపించాను, లేదా డిఎస్పీని పంపించాను, ముందు అసలు ఏమీ జరగలేదన్న మంత్రి గారే తర్వాత 6-7 గంటల తర్వాత నేను డిఎస్పీని పంపించానని చెప్పిన మాటలు. అంతేకాకుండా అక్కడ 10,000 రూపాయల ఎంట్రీ ఫీజు, 21 ఎకరాల 70 సెంట్ల స్థలంలో షామ్యానాలు, అదేవిధంగా కళ్యాణ మండపంలో అనేక రకాలైన అశ్లీలమైనటువంటి అర్ధనగ్నాల నృత్యాలతో అక్కడ పేకాట, జూదము, మట్కా ఇట్లాంటివన్నీ కూడా ఏదైతే ఈ రోజున ఇలిసిట్ లిక్కర్, ఫారిన్ లిక్కర్, అక్కడ గంజాయి, డ్రగ్స్, ఇప్పుడే సోదరులు చెప్పినట్టుగా 500 కోట్ల రూపాయలు చేతులు మారిన సందర్భం. వీటిలన్నిటి పట్ల స్పందించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా జాతీయ భద్రతకి విఘాతం కలిగే అంశం కూడా ఇక్కడ ఒకటి ఉంది. ఏదైతే బ్యాన్ చేయబడిన వస్తువులు, క్యాసినో ఈజ్ ఎ బ్యాండ్, అంతేకాకుండా క్యాసినోలో ఉపయోగించినటువంటి యంత్రాలు, ఆ మెషినరీ ఎక్కడి నుంచి వచ్చింది? ఫారిన్ కంట్రీస్లో నుంచి వచ్చింది. ఫారిన్ కంట్రీస్లో నుంచి వచ్చింది మెషినరీ అంటే ఎట్లా వచ్చింది, ఏ రకంగా వచ్చింది? ఎవరి యొక్క పర్మిషన్ లేకుండా ఏదైతే బ్యాన్ చేసినటువంటి మెషినరీ ఇక్కడికి వచ్చిందంటే ఈజ్ ఇట్ నాట్ ఏ నేషనల్ ఇంటిగ్రిటీకి కూడా విఘాతం కలిగేలాక, భద్రతకి విఘాతం కలిగేలాగా జరిగింది. కాబట్టి ఈ రోజున ఎంపీ గారు స్వయంగా ఈడీ గారికి వచ్చి ఈడీ గారు దీంట్లో ఇంటర్ఫీర్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఒక డబ్బు ఒకటే చేతులు మారటం కాదు, ఏదైతే బ్యాండ్ వస్తువులు ఉన్నాయో ఆ బ్యాండ్ వస్తువులు అక్కడికి ఎట్లా వచ్చినాయి? హూ గేవ్ ద కన్సెంట్ అండ్ హూజ్ లీడర్షిప్ ఇట్ వాజ్ హ్యాపెండ్? ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కేంద్ర సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇండిపెండెంట్గా వీటి మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి